నేను ఒక పుస్తకం ఎక్కడో చదువుతున్నాను మ్యాగజైన్లో. ఇదే సన్నివేశాన్ని ఒక ఆయన ఆ, ఒక సన్నివేశాన్ని ఉత్తరంతో పోల్చాడు. నేను ఈ విషయం ఎక్కడ చెప్పాను. నేను ఎవరింటికాడ పుట్టినరోజులో మాట్లాడినట్టు జ్ఞాపకం. ఒక ఒక పోస్ట్ కార్డు, పోస్ట్ కార్డు ఉండి చూసారా, ఎల్లో కలర్లో పోస్ట్ కార్డు ఉండి చూసారా, ఇది చాలా సంవత్సరాల క్రితం చదివాను, ఓ మ్యాగజైన్. ఈ సన్నివేశాన్ని ఇదే ఇదే సన్నివేశాన్ని పోస్ట్ కార్డు ఉత్తరంతో పోల్చాడు ఆయన. ఎలా వర్ణించాడో తెలుసండి, జాగ్రత్తగా చెప్పి ముగిస్తాను. ఉత్తరం అంటే పోస్ట్ కార్డ్ అంట. ఎవరంట? దేవుని పిల్లల్ని మనం అందరం. పోస్ట్ కార్డ్ అంటే ఉత్తరం అయితే దాని మీద, ఉత్తరం మీద మనం ఏం రాస్తాం? ఎవరి శాలలో 2 అని రాస్తాం, అవునా? దాని మీద 2 అడ్రస్ అంట పరలోకం అంట, అంటే తండ్రి అడ్రస్ రాసి అంట వదిలేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. దీనికి ఏం చేయాలి? పోస్ట్ కార్డ్ మీద ఆల్రెడీ రూపాయలు ఉంటాయి. ఇదో స్టాంపులు కూడా అంటిస్తాం. స్టాంపులు కూడా అంటించామనుకోండి, అది పోస్ట్ బాక్స్లో వేస్తే వెళ్తుందా? వెళ్తా, చెప్పండి. ఎక్కడికి వెళ్తాం, అందులోనే ఉంటుంది. ఉత్తరం మనమైతే 2 అడ్రస్ పరలోకం అంటే తండ్రి అడ్రస్ అయితే, పరమం తండ్రి అడ్రస్ అయితే ఇది చేరాలి, తండ్రి ఎద్దకు చేరాలి అనుకోండి. ఉదాహరణ ఎప్పుడు చేరుతుంది? దాని మీద ముద్ర వేయాలి, స్టాంప్ మీద. ఇక్కడ స్టాంప్ మీద ముద్ర వేయాలి. ఆ ముద్ర లేకపోతే ఎక్కడికి వెళ్దాం, అక్కడే ఉంటుంది. చూస్తారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చూసి చేత్తబొట్టు అడుగుతారు, అవునా? లేదంటే వెనక్కి వచ్చి చేస్తాము, ఏదో ఒకటి జరుగుతుంది. మీకు అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్పాము? మనం కూడా ముద్రింపబడిన వారము, తెలుసా అండి? ఉత్తరం దేవుని పిల్ల అంటే మనమందరం ఉత్తరాలు లాంటి వాళ్ళం అయితే మనమందరం చేరవలసిన అడ్రస్ అంట పరలోకం అంట. దాని మీద ముద్ర వేస్తేనే గమనిస్తాను, చేస్తాను. మనం కూడా ముద్రింపబడినాము క్రీస్తు ద్వారా. పరిశుద్ధాత్మ అనే ముద్రని ముద్రించుకున్న వాళ్ళం మనం. ఆలోచించండి, అంత అద్భుతంగా వివరించాడు ఆయన. నాకు ఫస్ట్లో అర్థం అవ్వాలి, కానీ 2 సార్లు చదివాక అర్థమైంది. మనం ముద్రింపబడిన వాళ్ళం. ఎప్పుడైతే ఆ ముద్ర ఉన్నదో వారే ఖచ్చితంగా ప్రవేశిస్తారో